కి స్వాగతం. గణేష్ ఉత్సవాలలో భాగంగా నెల్లూరు నగరంలోని పెద్ద బజారు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో 44, 46 డివిజన్ మిత్ర మండల ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు టీడీపీ నాయకురాలు తాళ్లపాక అనురాధ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం నిర్వహించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ నెల్లూరు పెద్ద పోస్ట్ ఆఫీస్ సెంటర్లో గత 39 సంవత్సరాల నుండి కోకో మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను అత్యంత ప్రయోగం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరము గణేష్ ఉత్సవ సందర్భంగా వేలాది మంది అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడము అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి వినాయక ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిట్టి నాగేశ్వరరావు, వాసు, విజయ్, జ్యోతి, ఏడుకొండలు పాల్గొన్నారు. వినాయక చవితి శుభాకాంక్షలు నెల్లూరు ప్రజలందరికీ. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ మహేంద్ర గారి ఆధ్వర్యంలో 39 సంవత్సరాల నుంచి కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఇక్కడ ఈ ప్రాంతంలో 45, 44, 46 ప్రాంత ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా గణేష్ యొక్క ఉత్సవాల్ని 5 రోజుల పాటు జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ శ్రేయోభిలాషులకి, ఏదైతే ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విఘ్నేశ్వరుడి చాలా సంవత్సరాల నుంచి మేమందరం కూడా గణేష్ వేడుకల్ని మున్సిపాలిటీ పరంగా ఆనాడు మేము మొట్టమొదట వాళ్ళు ఫ్రేమ్లు పెట్టి ఆ నిమజ్జన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు దాదాపు నెల్లూరు నగరంలో 750 పై చినుకు, ఇప్పుడే చెప్తున్నారు పెద్దగా, పై చినుకు విఘ్నేశ్వరుడు ప్రతి కూడళ్లలో కూడా ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే ఆధ్యాత్మికం ఒకటి, అదేవిధంగా ఈ ప్రాంతం ఏ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా భగవంతుడి యొక్క ఆశీస్సులు, గణేశుడు ముఖ్యంగా మన అందరం కూడా మాకు మంచి కార్యక్రమాలు ఏది చేయాలన్నా విఘ్నేశ్వరుడు అనే వారిని కొలుస్తూ ఉంటాం. అందుకని ఆయన ఒక ఆశీస్సులు ఉండాలి కాబట్టి ఈరోజు యూత్ కానివ్వండి, లేకపోతే రకరకాల అసోసియేషన్స్ వాళ్ళు కానివ్వండి, అందరు కూడా ప్రతి ఒక్క కూడల్లో ఎంతో ఆనందంగా, ఎంతో సంతృప్తితో వినాయకుడిని ఏ విధంగా ప్లేస్ చేయాలి, ఎలా ప్లేస్ చేయాలి అనే ఒక ఆలోచనతో దాదాపు ఒక నెల 44, 46 డివిజన్లో కోక మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు పోస్ట్ ఆఫీస్ సెంటర్లో జరుపుతూ ఉన్నారు. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన అనురాధమ్మ గారికి, మన ఈ డివిజన్లో ఉండే 44 అధ్యక్షుడు ఏడుకొండలకి, 46 డివిజన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి, ఇంకా మిగతా కార్యకర్తలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం దాదాపు 39 సంవత్సరాల నుంచి మన కోకు మహేందర్ రెడ్డి గారు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ అందరూ ప్రజల సహకారం కూడా బాగా ఉంటుంది. అంతేకాకుండా అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు చాలా భారీ ఎత్తున నెల్లూరు ప్రజలందరూ బాగా చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఏంటంటే శోభాయాత్రల సందర్భంగా 5వ రోజు అందరూ కూడా పగటిపూటే ఈ యొక్క కార్యక్రమాన్ని
అందరూ ఐకమత్యంగా మూకుమ్మడిగా అందరూ కూడా కలిసి ఈ యొక్క గణేష్ నిమజ్జనాన్ని గణేష్ ఘాట్లో చేయాలని చెప్పని అందరూ నిర్ణయించడం చాలా హర్షదాయకమైన విషయం. ఇంకో విషయం ఏంటంటే మన రాజకీయ నాయకులు, మన తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే మన శ్రీధర్ రెడ్డి గారు అయితేమి, మన మినిస్టర్, మన మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారు అయితేనేమి, తర్వాత దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి గారు అయితేమి, నెక్స్ట్